కాళేశ్వరం నివేదికపై కేసీఆర్ హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. కేసును సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఈ పిటిషన్ పై రేపు విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. రేపటి వరకు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం సీనియర్ కౌన్సిల్ సుందరం కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. రైట్, కాళేశ్వరం నివేదికపై కేసీఆర్ హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. కేసును సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఈ పిటిషన్ పై రేపు విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. రేపటి వరకు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం సీనియర్ కౌన్సిల్ సుందరం కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మనం చూస్తున్నాం, ఒక పక్క కాళేశ్వరం కమిషన్ సంబంధించి సిబిఐకి అప్పగించడానికి నిరాకరిస్తూ, అంటే దాన్ని వ్యతిరేకిస్తూ కూడా అటు హరీష్ రావు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించడం తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్. ఆశ, అయితే కాళేశ్వరం నివేదిక పైన కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసిన దాన్ని మొత్తం తొలగా విచారణకైతే స్వీకరించినటువంటి హైకోర్టు ఇవాళ మొత్తం తొలగా రేపటికి వాయిదా పడింది. కేసు సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఈ పిటిషన్ పై రేపు విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. రేపటి వరకు ఖచ్చితంగా అయితే ఈ యొక్క పిటిషన్ ఏదైతే ఉంటుందో రేపటి వరకు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం సీనియర్ కౌన్సిలర్ సుందరం కోరారు. మధ్యంతర ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో మొత్తం తెలిగా చూసుకుంటే ఈ రోజైతే ఈ దానిపైన విచారణ చేపట్టలేము, రేపు దీనిపైన విచారణ చేస్తామంటూ కూడా అయితే హైకోర్టు తెలిపిన నేపథ్యంలో కాళేశ్వరం నివేదిక పైన కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ హైకోర్టులో అయితే రేపటికి వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఉన్న స్టెప్స్ ఏమనుకోవచ్చు, ముందున్నటువంటి ప్రణాళిక కావచ్చు, వేసే అడుగులు కావచ్చు, ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? అయితే నిన్న ఏదైతే ఈ యొక్క కమిషన్ విచారణ నేపథ్యంలో కమిషన్ ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టే దాంట్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆ పిటిషన్ ను ఇది చేసింది. దేనికంటే 660 పేపర్లు ఉన్న దాన్ని ముందుగా మేము దాన్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇంకో విధంగా అయితే ముందస్తుగా ఆ 8B 8C నోటీసులు కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఈ యొక్క దోషులను తెలుస్తుంది అంటూ కూడా విచారణ జరిపిన నేపథ్యంలో ఆ విధంగా కోర్టు నోటీసులు మాకు అందలేదు అంటూ కూడా తెలపడం నేపథ్యంలో దానికి మొత్తం సిబిఐకి నిన్న అసెంబ్లీలో కూడా అయితే సిబిఐకి అప్పగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన కూడా ఈ రోజు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా అయితే విచారించాలన్న నేపథ్యంలో ఈ రోజు మాత్రం విచారించడం కుదరదు, రేపు దీనిపైన విచారణ జరుపుతామంటూ తెలంగాణ హైకోర్టు తెలిపిందని తెలుస్తుంది.